హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు నా డైలీ మార్నింగ్ రొటీన్ అనేది చూస్తారు. ఇది మండే మార్నింగ్ లెక్కనే ఒక మంచి టీతో స్టార్ట్ అయితే ఆ డే మొత్తం చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. సో ఇక్కడ నేనైతే మా హస్బెండ్కి టీ పెట్టించేసి మ్యాక్సిమం అయితే మేము ఇద్దరం కలిసి డైలీ మార్నింగ్ రొటీన్లో టీ అనేది మస్ట్గా తాగుతాం. ఇది బాగుంటుంది, ఆ ఫీల్ బాగుంటుంది ఇద్దరం కలిసి తాగితే. అండ్ ఆయన ఇంట్లో ఉంటే ఇద్దరం కలిసి లంచ్ కూడా చేస్తాం. సో ఇలాగ నా డే అనేది స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లెగ్గానే సేమ్ ఇంటి ముందు కడుక్కొని ముగ్గేసుకోవటం, తర్వాత గడుపు పసుపు రాసుకొని మండే నేనైతే పూజ చేసుకుంటాను ఇంట్లో. ఇఫ్ ఇన్ కేస్ మా ఆయన ఇంట్లో ఉన్నారంటే డెఫినెట్గా నేను పూజ చేస్తాను. ఆయనకి ఆఫీస్ ఉండి ఏదైనా డ్యూటీ ఉండి వెళ్ళారంటే ఆ రోజు నేను నార్మల్గా ఇంట్లో వరకు నార్మల్గా దీపం పెట్టేసుకుంటాను. ఇంత హడావిడి అయితే నేను ఏం చేసుకోను, ఎందుకంటే నాకు 2 కిడ్స్ ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. సో కిడ్స్తో మ్యాక్సిమం అయినంత వరకు నా వల్ల అయినంత వరకు చేసుకుంటాను. సో పూజ విధానానికి వస్తే కొంతమంది కొన్ని విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేసుకుంటారు. నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటాను. ఈ వేలోనే వెళ్ళాలని ఏం లేదు. నా మనసుకు ప్రశాంతత, పూజ నేను ఎందుకు చేసుకుంటానంటే ప్రశాంతత కోసం, మైండ్ పీస్ కోసం చేసుకుంటాను. సో దీన్ని పర్టికులర్గా ఈ వేలోనే చేసుకోవాలి అనే నియమాలు అలాంటి పట్టింపులు అయితే నాకేం లేవు. సో నాకు నచ్చినట్టుగా నా మనసుకు అనిపించినట్టుగా చేసుకుంటాను. ఇప్పటివరకైతే ఎలాంటి తప్పు అయితే జరగలేదు. సో నా మనసుకి ఏమనిపిస్తే అలాగ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో కొంచెం నెమ్మదిగానే చేసుకుంటాను, హడావిడిగా ఏం చేసుకోను. ఎప్పుడైనా ఏదైనా పని ఉంది అంటే నార్మల్గా నేను దీపారాధన చేసేసుకుంటాను, అంతే, వేరే ఏం పెట్టేసుకోను. సో ఇక్కడ కూడా అదే చేస్తున్నాను. కొబ్బరికాయ మా హస్బెండ్ స్నానం చేసిన తర్వాత ఆయన కొబ్బరికాయ అనేది కొట్టేసుకున్నారు. సో నేనైతే స్లోగా నిదానంగా పూజ అయితే చేసుకున్నాను మండే, బికాజ్ ఆయన ఇంట్లో ఉన్నారు కాబట్టి. ఇంకా బాబు అయితే మాతో పాటే లేచాడు. సో చూసారు కదా, వాడిని ఎత్తుకొని కొద్దిసేపు అలా ఎలా తిరిగి వాడితో కొద్దిసేపు ఆడుకొని, సో అలా టైం స్పెండ్ చేస్తున్న టైంలో మా పాప అయితే లేచింది. తనకు కూడా కొద్దిసేపు కూర్చోబెట్టి కొన్ని పాలైతే ఇచ్చాను, తనకి తాగేసింది. తర్వాత స్నానం చేపించి తనకు కూడా దేవుడికి దండం పెట్టేసుకుంది. సో ఇలాగా మా 4 మెంబర్స్తో ఫ్యామిలీ చాలా హరిబరిగా ఉంటుందండి. 2 కిడ్స్ని మెయింటైన్ చేయాలంటే అస్సలు స్మాల్ మ్యాటరే కాదు, చాలా పని ఉంటుంది. ఎంత పని చేస్తున్నా కానీ ఇంకా ఏదో పని ఉంటూనే ఉంటుంది. రెస్ట్ అనేది చాలా తక్కువ. కొంచెం హస్బెండ్ ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ చెప్పటం మర్చిపోయాను, మా బాబుకి 8 months ఇప్పుడు. సో ఇప్పుడే నిలబడటానికి, వాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. 9th month ఎంటర్ అవుతుంది వాడికి. సో అందుకని మేము ఈ మధ్య వాకర్లు వేసాం కదా, ఇంకో తలనొప్పి స్టార్ట్ అయిపోయింది. ఏది పడితే అది లాగేస్తున్నాడు, కబోర్డ్లోవి అవి ఇవి లాగటం. ఒక పని అనుకుంటే దానికి ఇంకో పని డబల్ చేసేస్తున్నాడు మా బాబు. సో ఆఫ్టర్నూన్ ఇలాగ పాప మిల్క్ షేక్ అని అడుగుతుంది. సో నేను ఓరియో షేక్ అయితే చేశాను. దీనికి సంబంధించిన ఒక షార్ట్ అయితే నేను రేపు పెడతాను, డెఫినెట్గా చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చింది అనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు లాగ్ ఇక్కడ వరకు చూసారంటే ఈ లాగ్ మీకు ఎక్కడో కొంచెమైనా నచ్చుంటుంది. సో ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాగా మీ దగ్గర వర్షం వచ్చిందా? మా దగ్గర అయితే ఫుల్ గాలిదుమ్ము. సో లైక్ చేయండి.